గుంటూరు కోర్టులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరోసారి చుక్కెదురైంది. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి తరపు న్యాయవాదులు గుంటూరు స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాల్వాయి గేటులో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి అభియోగాలతో న్యాయమూర్తి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గతంలో కూడా ఈ విధంగా బెయిల్ పిటిషన్ను గుంటూరు స్పెషల్స్ కోర్టు కొట్టేసింది. గుంటూరు కోర్టులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరోసారి చుక్కెదురైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. గుంటూరు కోర్టులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరోసారి బెయిల్ మంజూరు అవనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శాలిని. మొత్తానికి ఏదైతే మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే మాత్రం ఎదురు దెబ్బ తగులుతుందనే చెప్పాలి. దాదాపుగా ఇప్పటికే 2 సార్లు కూడా ఆయన తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కూడా గుంటూరు స్పెషల్ కోర్టు అయితే మాత్రం 2 సార్లు ఈ పిటిషన్లని తిరస్కరించింది. బెయిల్ ఇవ్వడానికి అనుమతి లేదు అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఎలక్షన్ రోజు జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం తర్వాత అక్కడ పాల్వాయి గేట్ లో నంబూరి శేషగిరిరావు అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఏజెంట్ పై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి వర్గీయులతో పాటు ఆయన హత్యాయత్నం చేయబోయారంటూ రెండుచింతల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అంతేకాకుండా ఎలక్షన్ తర్వాత కారంపూడిలో జరిగినటువంటి విధ్వంస ఘటనలు ఏదైతే కారంపూడి పట్టణంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కూడా కొంత స్వైర వ్యవహారం చేస్తూ లోకల్ గా ఉన్నటువంటి కారంపూడి సీఐ నారాయణస్వామిని బెదిరించారు అనేటువంటి ఒక హత్యాయత్నం కేసుకు సంబంధించి కూడా కారంపూడిలో నారాయణస్వామి ఒక కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ 2 కేసుల నేపథ్యంలోనే ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో కూడా ఆయన ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన తరపున లాయర్లు కూడా ఇప్పటికే 2 సార్లు అయితే మాత్రం గుంటూరు సెషన్స్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తా ఉన్నారు. అసలు శ్రీనాథ్ సంబంధించినటువంటి కేసులో ఇంతవరకు 2 సార్లు బెయిల్ పిటిషన్ ఇచ్చినా ఇవ్వకపోవడానికి గల కారణాలను తెలపాలంటూ కూడా ఆయన తరపున న్యాయవాదులు అయితే మాత్రం కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ప్రభుత్వం సంబంధించినటువంటి అడ్వకేట్లు అయితే మాత్రం ఒకటే చెబుతా ఉన్నారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలులో నుంచి బయటకు వస్తే అనంతరం కొన్ని కీలక పరిణామాలు జరగబోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన బయటకు వస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా న్యాయమూర్తి ఎదుట వాదనలు అయితే మాత్రం వినిపించారు. మరి వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి అయితే మాత్రం పూర్తి స్థాయిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించి అనంతరం ఆ పిటిషన్ సంబంధించినటువంటి అంశంపై కూడా మాట్లాడొద్దు అంటూ పిటిషన్ ని కొట్టివేస్తూ ఉత్తర్వులు అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. మరి దాదాపుగా 2 సార్లు కూడా పిన్నెల్లికి ఎదురు దెబ్బ తగలడంతో మరి 90 రోజుల పాటు శిక్ష అనుభవించాల్సిందేనా, లేదంటే తిరిగి మరలా బెయిల్ పిటిషన్ హైకోర్టులో పిటిషన్ వేసేటువంటి అవకాశం ఏదైనా ఉంటుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి తమ్ముడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి అజ్ఞాతంలోనే కొనసాగుతా ఉన్నారు. దాదాపుగా 2 నెలలు గడుస్తా ఉన్నప్పటికీ కూడా ఆయన అజ్ఞాతం వీడలేదు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతం వీడేందుకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పోలీసులు సంప్రదింపులు కూడా జరుపుతా ఉన్నారు. ఆయన తమ్ముడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ కూడా ఇప్పటికే అడుగుతున్నటువంటి నేపథ్యంలో అయినా కూడా పిన్నెల్లి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ప్రస్తుతం పిన్నెల్లి వెంకటరామిరెడ్డి అయితే మాత్రం అజ్ఞాతం వేడకుండా అజ్ఞాతంలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపించే ఉంది. ఏది ఏమైనా కూడా మాచర్ల మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ అయితే మాత్రం ఒక్కొక్క చిక్కు ఎదురవుతానే ఉంది, ఎదురు దెబ్బ తగులుతానే ఉంది. మరి దీనిపై పూర్తి స్థాయిలో కూడా ఇటు మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి వైకాపా సంబంధించిన కార్యకర్తలు క్యాడర్ అంతా కూడా నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు పిన్నెల్లికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే నెల్లూరు కారాగారంలో ఉన్నటువంటి పిన్నెల్లిని చూసేందుకు ఇప్పటికే రోజుకు ఒకసారి పర్మిషన్ తీసుకుంటున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు లాయర్లు కూడా విస్తృతస్థాయి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా న్యాయస్థానాలు అయితే మాత్రం పిన్నెల్లికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడం లేదనే చెప్పాలి. శాలిని. ఓకే, థ్యాంక్ యూ పవన్.